మెగా ఫ్యామిలీ సంబరాలు అంబరాన్ని అంటిన రోజు అంటే జనవరి 31వ తారీఖు 2026వ సంవత్సరం అని చెప్తారు అందరూ. ఇటు సోషల్ మీడియాలో, ఇటు ప్రింట్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వార్త ఎంత పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. ఆ వార్తే మరి ఉపాసన కొణిదెల రామ్ చరణ్‌లు ఇద్దరు కవల పిల్లలకి తల్లిదండ్రులు అవ్వడం. అందులోనూ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మెగా ఫ్యామిలీకి అందులో మెగాస్టార్ చిరంజీవి గారి కోరిక నెరవేరిన రోజు. ఆయనకి ఒక వారసుడు అంటే మనవడు కూడా పుట్టాడు. ఇప్పుడు ఆయనకి ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు వచ్చేసాడు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఉపాసన కొణిదెల గురించి, రామ్ చరణ్ గురించి, అంతేకాకుండా మెగా ఫ్యామిలీ గురించి ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఎలా అంటే ఇంకొక విషయం, స్వయాన రామ్ చరణ్ గారే తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని షేర్ చేయడం మాత్రమే కాదు, ఆయన తన ఆనందాన్ని తన అభిమానులందరితో పంచుకుంటూ తనకి కొడుకు కూతురు పుట్టిన నేపథ్యంలో తీసుకున్న ఒక సంచలనాత్మకమైన నిర్ణయం అందరినీ ఇంకొకసారి ఆయనకి చేతులెత్తి మొక్కేలా చేసింది. అదేంటయా అంటే మెగా ఫ్యామిలీలో మరి వారసుడు వచ్చేశాడు. పైగా ఎప్పుడైతే తనకి కవలలు పుట్టారు, ఒక కొడుకు కూతురు పుట్టారన్న విషయం అందరికీ తెలిసిందో, రామ్ చరణ్ కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని వీఆర్ బ్లెస్డ్ విత్ ద బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ అని, ఇప్పుడు మేము ముగ్గురు పిల్లలకి తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి ఎంతో ఆనందంగా ఉందని, ఇది ఎంతో బాధ్యతతో కూడుకున్నది అని, తాను ఎంతో హ్యాపీగా ఉన్నానని, ఈ సమయంలో తన ఫ్యామిలీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అంటూ రామ్ చరణ్ పెట్టిన పోస్టు అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. అయితే తన ఆనందాన్ని ఇలా మాటల్లో వ్యక్తపరచడం మాత్రమే కాదు, తన ఆనందాన్ని ఇంకొక నలుగురికి ఆనందాన్ని ఇచ్చే విధంగా చేయాలని ఆయనకి కొడుకు కూతురు పుట్టిన నేపథ్యంలో ఒక పెద్ద సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారు. అదేంటయా అంటే స్టార్ హీరోగా ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఉండడం మాత్రమే కాదు, తనతో పాటు కలిసి పనిచేస్తున్న వాళ్ళందరి గురించి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఓ పక్క తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత గొప్ప ఫిలాంథ్రఫిస్టో మనందరికీ తెలుసు. మరి తన భార్య తాను కూడా బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్, ఫిలాంథ్రఫిస్ట్‌గా ఎన్నో రకరకాల కార్యక్రమాలు. ఆ మాటకొస్తే జనసేన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఇలా కుటుంబంలోని వాళ్ళందరూ ఎంతో కొంత సొసైటీకి ఏదో చెయ్యాలి అన్న ఆతృతతోనూ, ఏదో చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఎంతో కొంత సమాజానికి సేవ చేస్తూ వస్తున్న వాళ్ళే వివిధ రకాల సందర్భాల్లో. ఇక రామ్ చరణ్ గారు కూడా ఇదే సరైన సందర్భం అని అనుకున్నారో ఏమో. తనకి ఎప్పుడైతే కొడుకు కూతురు పుట్టారో వెంటనే ఆయన ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం మాత్రమే కాదు, ఓ పనికి శ్రీకారం కూడా చుట్టేశారు. ఏంటయ్యా అంటే తనతో పాటు కలిసి పనిచేస్తున్న వాళ్ళు, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని డాన్సర్ల గ్రూప్ అయిన ఓ 500 మంది డాన్సర్లకి ఆయన ఏకంగా జీవితాంతం హెల్త్ ఇన్సూరెన్స్లు చేయించేశారట. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వివిధ రకాల కార్మికులకి కావచ్చు, మరియు వివిధ రకాల సినిమా ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకి, జూనియర్ ఆర్టిస్టుల కోసం ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో రకరకాల సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఇలాంటి నేపథ్యంలోనే మరి ఆయనతో పాటు కలిసి పనిచేస్తున్న డాన్సర్స్ గ్రూప్ అయిన ఓ 500 మందికి దాదాపు 50 లక్షలు పెట్టి పర్మనెంట్గా లైఫ్ లాంగ్ హెల్త్ ఇన్సూరెన్సెస్ చేయించేసి వాళ్ళకి ఇవ్వడం జరిగిందట. ఈరోజు ఈ పని చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని, తనకి కొడుకు కూతురు పుట్టిన ఆనందంలో నా ఆనందాన్ని నాతో పాటు కలిసి పనిచేస్తున్న నా సినిమాలోని సభ్యులకి, ముఖ్యంగా నా డాన్సర్స్ గ్రూప్కి ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే వాళ్ళ కోసమే వాళ్ళకి జీవితాంతం హెల్త్ ఇన్సూరెన్స్ ఉండే విధంగా వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించి ఇలా హెల్త్ ఇన్సూరెన్సెస్ చేయిస్తున్నాను అంటూ ఆయన చెప్పిన మాట ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసింది. కొడుకు కూతురు పుట్టినరోజు ఏకంగా 50 లక్షలు పెట్టి ఆయన హెల్త్ ఇన్సూరెన్సెస్ చేయించారు. ఆయనతో పాటు కలిసి పనిచేస్తున్న ఒక 500 మంది డాన్సర్లకి, సినిమా రంగంలోని వాళ్ళకి. అలా మొత్తానికి మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తనకు పిల్లలు పుట్టిన నేపథ్యంలో ఆయన తీసుకునే నిర్ణయం బయటికి వచ్చి ప్రతి ఒక్కరూ ఈ జంట గురించే మాట్లాడుకునేలా చేసింది. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉండే మెగా ఫ్యామిలీలో ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక ప్రత్యేక ఆకర్షణగా, హాట్ టాపిక్గా నిలిచారు పిల్లలు పుట్టిన తర్వాత. ఎన్నో రకరకాల విషయాలు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొడుకు పుట్టిన నేపథ్యంలో తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఒక హాట్ టాపిక్గా మారింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.